అనంతపురం జిల్లాలో రాజకీయ వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలపై మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఘాటుగా స్పందించారు. ప్రపంచంలో ఎక్కడైనా తన పేరు మీద ఇల్లు ఉందని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవితో పాటు టీటీడీ పదవికి కూడా రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. లోకేష్ బినామీ అంటూ తన ఆస్తులపై చేసిన ఆరోపణలను నిరూపించడానికి గురువారం ప్రకాష్ రెడ్డి ఇంటికే వస్తానని స్పష్టం చేశారు. చెప్పులు కొట్టడం తన కుల ఆత్మగౌరవమని, అక్రమ ఆస్తుల సంస్కృతి తమది కాదన్న రాజు ప్రకాష్ రెడ్డి సోదరుల ఇళ్ల ఈఎంఐలు ఎవరు కడుతున్నారో చెప్పాలని నిలదీశారు. పేరు మీద గాని, నా భార్య పేరు మీద గాని, మా అమ్మ నాన్న పేరు మీద గాని, నా కొడుకుల పేరు మీద గాని, నా బంధువుల పేర్ల మీద గాని, నా దగ్గర ఉన్న హితులు, సన్నిహితులు, మిత్రులు, అనుచరులు, నా పార్టీ, నా కార్యకర్తల పేర్ల మీద గాని నాకు బినామీ ఆస్తి గాని, నా ఆస్తి గాని, ₹1 ఆస్తిని నువ్వు నిరూపించగలిగితే తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా నేను రాజీనామా పత్రం ఎమ్మెల్యే పదవికి, బోర్డు మెంబర్కి, తెలుగుదేశం పార్టీకి కూడా రిజైన్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. గురువారం లోపు పడక నువ్వు నిరూపించకపోతే నీ ఇంటి దగ్గరికి డెడ్ లైన్ నీకి. నువ్వేదైతే మాట్లాడినావో అనంతపూర్లో నాకు 7 కోట్ల విల్లా, బెంగళూరులో ఆస్తులు, అదేవిధంగా మడకసిరిలో ఉన్నటువంటి నా పార్టీ స్థలము నాదని మాట్లాడినావు కదా, ఇవన్నీ నువ్వు నిరూపించాలా. నిరూపించకపోతే ఏమనుకుంటాను నోరుంది కదా అని అబద్ధాలు, అవాస్తవాలు, అసత్యాలు మాట్లాడితే భరిస్తూ వస్తామనుకుంటానవా? నువ్వు రెడ్డి పొగరు చూపిస్తే నేను మాదిగ పొగరు చూపిస్తా ఏమనుకుంటాను? తప్పుడు కూతలు, అబద్ధాలు, అసత్యాలు నోరా ప్రకాష్ రెడ్డిది? నోరా? మనిషి వాను అసలు ఇన్ని అవాస్తవాలా, ఇన్ని తప్పుడు కూతలా, ఇన్ని అబద్ధాలా? ఇల్లు లేదని చెప్పి నంగనాచి కబుర్లు మాట్లాడుతూ ఉన్నావు. నీ ఇంటి పాపం కురవ సామాజిక వర్గానికి సంబంధించిన అతను పార్టీ మీద అభిమానంతో రెంట్కి ఇస్తే ఈ రోజు వరకు రెంట్ కట్ల. నీకు ఇల్లు లేదని మళ్ళా నీ కార్యకర్తల దగ్గర సానుభూతి చూపించుకోవడానికి మాట్లాడుతున్నావు కదా. ఆదర్శ నగర్ సొసైటీ కాలనీలో 1.5 ఎకరా కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. ఒక్కొక్కరు మీ ముగ్గురు అన్నదమ్ములు ఒక్కొక్కరు 1.5 ఎకరంలో 1.5 ఎకరాలో ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తా ఉన్నారు. ఈరోజు మీ అన్న చంద్రశేఖర్ రెడ్డి హైదరాబాద్లో ఉన్న విల్లా ఎంత ఖరీదు చేస్తుంది? దాని ఈఎంఐలు ఎవరు కడతారు? దాని వెనక జరిగిన పంచాయతీ ఏంది? హార్మోన్ సిటీలో పోయి కూర్చొని మాట్లాడదామా ప్రకాష్ రెడ్డి? తర్వాత ఆలమూరు దగ్గర 30 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? నువ్వు నేను ఏవైతే ఇప్పుడు ఇవన్నీ నేను చెప్తా అనేది కూడా మీ కార్యకర్తలు, మీ నాయకులు ఈ అర్ధగంటలో నాకు చెప్పినవి. నా పేరు మీద కానీ, నా భార్య పేరు మీద కానీ, మా అమ్మ నాన్న పేరు మీద కానీ